తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణాల మాఫీ ప్రక్రియను ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 హామీలను నెరవేరుస్తూ 3 విడతల్లో రైతు రుణాల మాఫీకి సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా ₹1,00,000 లోపు రుణాలను మాఫీ చేశారు. ఇలా 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 6,000 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. అయితే ఈ రుణమాఫీ ప్రక్రియపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అర్హులైన రైతులు 40 లక్షలకు పైగా ఉంటే కేవలం 11 లక్షల మందికి రుణమాఫీ చేయటమేంటి, చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుంది పరిస్థితి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీపై ఆయన ఎక్స్ వేదికన స్పందించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఊరించి చివరికి 7 నెలలు ఏమార్చి చేసినా మీ రుణమాఫీ తీరు చూస్తే తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే, చారానా కోడికి బారానా మసాలా. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ. రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలైనాయి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడు. రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు. అర్హులైన లబ్ధిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు? 40 లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశ మిగిల్చినందుక, 30 లక్షల మందిని మోసం చేసినందుక అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక ఇప్పటికే 2 సీజన్లైన రైతు భరోసా ఇంకా షురూ చెయ్యలే. జూన్లో వేయవలసిన రైతు భరోసా జులై వచ్చిన రైతుల ఖాతాల్లో వెయ్యలే. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 హామీ ఇంకా అమలు చేయలే. మభ్యపెట్టే మీ పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అంటూ రైతు రుణమాఫీపై కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.